మా అమ్మ పైన చేసిన ప్రాంక్‌కి ఈసారి గాని దొరుకుంటే ఖచ్చితంగా కుమ్మేసుండేది. అసలేం జరిగిందంటే మా అమ్మ పైనైతే ఈరోజైతే మళ్ళీ ప్రాంక్ చేయబోతున్నాను. ఇంకా ఈ ప్రాంక్ కోసం అయితే మా అమ్మ కాడికైతే ఎళ్ళేసి 2 డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ అయితే అమెరికా నుంచి ఇండియాకైతే వస్తున్నాడనైతే చెప్పాను. ఇంకా వాడు ఎలాగో ఇండియా వస్తున్నాడు కదా! వాడినొచ్చేటప్పుడైతే చాక్లేట్ తీసుకురమ్మనైతే మా అమ్మ అయితే చెప్పింది. ఇంకా మా అమ్మ వీక్‌నెస్‌నైతే వాడుకొని ఈ రోజైతే నేనే ఓన్‌గా చాక్లేట్ అయితే ప్రిపేర్ చేయబోతున్నాను. ఇంకా చాక్లేట్ అంటే నిజమైన చాక్లేట్ అనుకుంటారేమో. చాక్లేట్ లాంటిదే కానీ చాక్లేట్ కాదనమాట. అలాంటి చాక్లేట్ అయితే తయారు చేయబోతున్నాను. ఇంకా నేను తయారు చేసే చాక్లేట్‌కి కావాల్సింది ఒక డైరీ మిల్క్, ఒక ఎగ్ అనమాట. దీంతో మీరేం చేస్తారని చెప్పి మీ అందరికి డౌట్ రావచ్చు. లాస్ట్ వరకైతే వీడియో చూడండి మీకే తెలుస్తుంది. ఇంకా మన చాక్లేట్ తయారవ్వాలంటే ఫస్ట్ అయితే స్టవ్ అయితే ఎలిగించుకొని దాంట్లో అయితే వాటర్ అయితే హీట్ చేసుకోవాలి. ఇంకా హీట్ చేసుకున్న వాటర్ లో అయితే ఈ డైరీ మిల్క్ ని కొంచెం సేపు ఆ నీళ్ళలో అయితే పెట్టాలి. పెట్టిన తర్వాత ఇదైతే పేస్ట్ లాగా అయితే తయారవుతుంది. ఇంకా పేస్ట్ లాగా అయిన ఈ డైరీ మిల్క్ అయితే ఎగ్ పైన అయితే డౌట్ రాకుండా మొత్తం అయితే కవర్ చేసేయాలి. ఇంకా ఫైనల్ గా కవర్ చేసిన తర్వాత మన ఫేక్ చాక్లెట్ అయితే ఇలా తయారయ్యింది. ఇంకా తయారు చేసిన చాక్లెట్ మా అమ్మ మీద ప్రయోగం చేద్దాం అని చెప్పి అయితే తీసుకుని అయితే వెళ్ళిపోయాను. మా అమ్మ నమ్మాలని చెప్పి మా ఫ్రెండ్ అయితే అమెరికా నుంచి అయితే పంపించారని అయితే చెప్పాను. ఇంకా మా అమ్మ అది నిజంగానే చాక్లెట్ అనేసి తినేసింది. ఇంకా అలా మా అమ్మ తినిందో లేదో గుడ్డు అయితే నోట్లో అయితే పగిలిపోయింది అనమాట. నోరైతే గొబ్బు గొబ్బు అయితే అయిపోయింది. ఇక దాన్ని చూసి నాకు నవ్వు ఆపుకోలేక నవ్వేశాను. ఇక దానికైతే మా అమ్మ అయితే సీరియస్ అయిపోయి పరకత అయితే పరిగెత్తిచ్చింది. దొరుకుంటే మాత్రం ఖచ్చితంగా కుమ్మేసి ఉండేది. కానీ దొరకకుండా అయితే తప్పించుకున్నాను దేవుడి దయ వల్ల. అవును, ఇంతకీ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాలో అయితే ఫాలో అయిపోండి. ఉంటాం మరి బాయ్.